హలో యూట్యూబర్స్, ఈరోజు హైదరాబాద్ నియర్ సిద్దిపేట దగ్గర ఉన్న వర్గల్ విద్యా సరస్వతి శనీశ్వర ఆలయం దర్శించుకున్నాం. శ్రీరామనవమి రోజు ఎక్కడికి వెళ్దామా అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఈ టెంపుల్ కనిపించింది. ఇది మియాపూర్ నుంచి 50 to 60 కిలోమీటర్స్ దగ్గరలో ఉంది. చాలా ఈజీగా వెళ్ళిపోయామండి. నేషనల్ హైవే నుంచి వెళ్ళాము. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 to 2, తర్వాత 2 hours బ్రేక్ ఇచ్చి మళ్ళీ 4 to 8 అండి. ఇక్కడ పిల్లలందరికీ అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. ఇక్కడ బస్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ టెంపుల్ కొండ మీదకి పైకి చాలా 3 floors ఎత్తులో ఉందండి. బాగా పైకి కొండ మీదకి ఉంది. ఫస్ట్ ఒక 50 steps ఎక్కితే నెక్స్ట్ ఒక లిఫ్ట్ ఉందండి. అంటే పెద్దవాళ్ళకి లిఫ్ట్ అది ఇస్తున్నారు. పిల్లలు నడవలేకపోతుంటే మామూలు వాళ్ళని మెట్లు ఎక్కి వెళ్ళమంటున్నారు. ఆ మెట్లు దర్శించుకునే దారిలో మధ్యలో వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శనీశ్వర ఆలయం కూడా ఉంది. మధ్యలో దేవుడి దగ్గర ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఇక్కడ వసంత పంచమి, నవరాత్రులు అండ్ శని త్రయోదశి బాగా చేస్తారట. కొంచెం పెద్దవాళ్ళు కూడా ఎక్కేలాగా కన్వీనియంట్గానే ఉన్నాయండి, స్టెప్స్ పట్టుకొని ఎక్కేలాగా. ఆ కొండ మంచి వ్యూ కూడా చాలా బాగుంది. దర్శనం అయ్యాక నిత్య అన్నదానం టోకెన్ తీసుకుని భోజనానికి అయితే వెళ్ళామండి. భోజనం అయితే చాలా బాగుంది. మండే, వెడ్నెస్డే, థర్స్డే 1 గంట వరకు, మిగిలిన డేస్ 2 వరకు పెడతారంటండి భోజనం. ఇది టెంపుల్ పైనుంచి వ్యూ కింద వరకుని. మెయిన్గా ఇది బాసర వరకు వెళ్ళకుండా ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకునే వాళ్ళకి చాలా వీలుగా ఉందండి. చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు పూజలు అవి కూడా. ఈ గుడి విలేజ్లో ఉన్నందువలన గుడి బయట ఫ్రెష్ వెజిటేబుల్స్ అయితే బాగున్నాయండి, తీసుకున్నాం మేము. చుట్టూ పంట పొలాలు, పెద్ద పెద్ద చెట్లు, కొండలతో గుడి అయితే చాలా బాగుందండి. మస్ట్ విజిటింగ్ టెంపుల్ అని చెప్పచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.